పిల్లలు జిఎఫ్ఎల్ఎన్ గ్యారంటీడ్ ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ అనే కార్యక్రమంలో 75 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా ప్రతిరోజు మనము తెలుగు, గణితం, ఇంగ్లీష్కి సంబంధించిన ప్రాథమిక అంశాలకు సంబంధించిన కృత్యాలను చేస్తూ మరి ఇంకొకసారి మనం పునశ్చరణ చేస్తున్నాం కదా. అప్పుడు మనము తెలుగు కథాంశాలను కూడా చూస్తున్నాం కదా. ఆ కథల్లో ఈరోజు మనం విహారయాత్ర అనే కథను కూడా విందామా, చదువుదామా? అదేవిధంగా ఈ కథ ద్వారా కృత్యాలను కూడా పూర్తి చేద్దాం. ముందుగా విహారయాత్ర అనే ఈ కథకు సంబంధించిన చిత్రాన్ని గమనిద్దాం. ఈ చిత్రంలో మీరు ఏం గమనిస్తున్నారు పిల్లలు? ఈ చిత్రంలో నలుగురు పిల్లలు దూరంగా నిలబడి చూస్తున్నారు. ఒక అబ్బాయి ఒక ముసలి తాతకు మంచినీళ్ళు పట్టించడానికి ప్రయత్నిస్తున్నట్లుగా చూస్తున్నాం. ఈ తాత కాలు కట్టుబడి ఉన్నది. చూసారా పిల్లలు? మరి ఏమై ఉంటుంది? ఊహించారా? ఓకే పిల్లలు, ఇప్పుడు మనం ఈ ఏమై ఉంటుందో ఈ కథ ద్వారా తెలుసుకుందాం. కథలోనికి వెళ్దాం. రాజంపేట గ్రామంలోని ఒక ఇంట్లో రాజు, వాళ్ళ అమ్మ, నాన్న, చెల్లి, తాతయ్య ఉండేవారు. వాళ్ళ తాతయ్య అంటే ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. తాతయ్యకు కూడా తన కుటుంబం అంటే చాలా ఇష్టం. పిల్లలంటే ఇంకా ఎక్కువ ఇష్టం. ప్రతిరోజు రాజు మరియు తన చెల్లి పాఠశాల నుంచి రాగానే తాతయ్య దగ్గర కూర్చుని తాతయ్య చెప్పే కథలు, కబుర్లు వింటూ ఆనందంగా గడిపేవారు. ఒకరోజు వాళ్ళ తాతయ్య కాలు జారి కింద పడ్డాడు. కాలికి గాయమైంది. డాక్టర్ గారు 2 వారాలు విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు. ఆ 2 వారాలు కుటుంబ సభ్యులంతా తాతయ్యకు సేవలు చేస్తూ జాగ్రత్తగా చూసుకుంటున్నారు. రాజు బడికి వెళ్ళినప్పుడు తప్ప మిగతా సమయంలో తాత దగ్గరే ఉంటూ తాతయ్యకు కావలసినవి అందిస్తూ సేవలు చేస్తుండేవాడు. సరిగ్గా అదే సమయంలో పాఠశాల నుంచి విద్యార్థులను విహారయాత్రకు వెళ్ళటానికి సిద్ధమయ్యారు. రాజు తరగతిలోని పిల్లలంతా వెళ్ళటానికి సిద్ధపడ్డారు. కానీ రాజు మాత్రం నేను రాను టీచర్ అని చెప్పాడు. టీచర్ రాజుతో ఏమైంది రాజు, ఎందుకు రానంటున్నావు అని అడిగారు. అప్పుడు రాజు మా తాతయ్యకు ఆరోగ్యం బాగాలేదు. ఇలాంటి సమయంలో మా తాతయ్యను వదిలి నేను రాలేను. మా తాతయ్య కంటే విహారయాత్ర నాకు ముఖ్యం కాదు టీచర్ అన్నాడు. రాజు మాటలకు టీచర్ మరియు పిల్లలు ఆశ్చర్యపోయారు. ఓకేనా పిల్లలు? ఇప్పటి వరకు మనం విహారయాత్ర అనే కథను చదువుకున్నాం కదా. చూశారు కదా పిల్లలు? విహారయాత్ర అనే కథలో ఒక ఇంట్లో మొత్తం ఎంతమంది ఉన్నారు? రాజు, వాళ్ళ అమ్మ, నాన్న, చెల్లి, తాతయ్య అంటే మొత్తం 5గురు కలిగిన కుటుంబం. రాజు చదువుకుంటున్న పాఠశాలలో వారు ఎక్కడికి వెళ్తున్నారు? విహారయాత్రకు వెళ్తున్నారు. రాజు మరియు తన చెల్లి పాఠశాలకు వెళ్తున్నారు. అయితే రాజు వాళ్ళ తాతయ్యకు కాలికి గాయమైనప్పుడు 2 వారాలు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్ గారు చెప్పారు. ఆ విశ్రాంతి కాలంలో కుటుంబ సభ్యులంతా తాతయ్యకు సపర్యలు చేస్తున్నారు. రాజు తన స్నేహితులందరూ విహారయాత్రకు వెళ్తున్నా నేను రాను, మా తాతయ్య కంటే విహారయాత్ర నాకు ముఖ్యం కాదు అని చెప్పాడు. పిల్లలు ఈరోజు ఈ కథ ద్వారా మనము మన కుటుంబ సభ్యులకు, పెద్దవారికి వారు మన పట్ల చూపించే ప్రేమ, ఆప్యాయతలు ఏ విధంగా అయితే చూపిస్తున్నారో మనము కూడా వారి పట్ల గౌరవాన్ని చూపించాలి, శ్రద్ధను చూపించాలని మనం ఈ కథ ద్వారా నేర్చుకున్నాం కదా. ఓకే పిల్లలు, ఇప్పుడు ఈ కథలో 5 అక్షరాలతో ఏర్పడిన పదాన్ని, 4 అక్షరాలతో ఏర్పడిన పదాన్ని, 3 అక్షరాలతో ఏర్పడిన పదాన్ని గుర్తిద్దామా?
ఓకే పిల్లలు. రాజంపేట ఇది 4 అక్షరాల పదం. తాతయ్య 3 అక్షరాల పదం. గడిపేవారు 5 అక్షరాల పదం. కాలు జారి 4 అక్షరాల పదం. కింద పడ్డాడు 5 అక్షరాల పదం. డాక్టర్ 3 అక్షరాల పదం. సమయంలో 4 అక్షరాల పదం. చేస్తుండేవాడు 5 అక్షరాల పదం. ఈ విధంగా మీరు కూడా 5 అక్షరాలతో ఏర్పడిన పదాన్ని, 4 అక్షరాలతో ఏర్పడిన పదాన్ని, 3 అక్షరాలతో ఏర్పడిన పదాలని వరుస క్రమంలో ఈ విధంగా రాస్తూ రాయండి పిల్లలు, మరియు వాటిని చదవండి. ఓకే పిల్లలు.